శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు కూటమి నేతలు. మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా మక్బూల్పై అక్రమ కేసు నమోదు చేశారు. చామలగొంది ఎంపీటీసీ లక్ష్మీదేవిని కిడ్నాప్ చేశారంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇప్పటికే ఎంపీటీసీ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. అయినా టీడీపీ నేతల డైరెక్షన్లో పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేస్తున్నారు. ఈ నెల 27న గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కుట్రలు బట్టబయలయ్యాయి. గాండ్లపెంటలో మొత్తం 7 స్థానాలు ఉండగా అందులో వైఎస్ఆర్సీపీ 6, టీడీపీ ఒకచోట గెలుపొందాయి. బెదిరింపులతో గాండ్లపెంట ఎంపీపీ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. మరియు డిఎస్పీ గారికి, సిఐ గారికి మా యొక్క విన్నపం ఏమనగా, నాకు ఎవరు కిడ్నాప్ చేయలేదు, కిడ్నాప్ చేసినారని వేరే వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఇటువంటి ఎవరు నమ్మద్దండి, ఎవరిని అబద్ధాలు. మా పాపకు బాగాలేకుండా ఉన్నా మేము బయట వచ్చినాము. కావున దయచేసి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చేయండి. అనవసరం కేసు పెట్టడం అంతా ఇబ్బంది చేయడం కాకుండా మేము 27వ తేదీ ఎన్నికలకు హాజరవుతున్నాము. దయచేసి మీరు గమనించండి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, రేపు 27వ తేదీ ఎన్నిక ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో 27వ తేదీన అక్కడ 7 మంది ఎంపీటీసీలు ఉంటే ఒక్కరు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. 6 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు, ప్రతినిధులు వాళ్ళు ఆ ఎంపీటీసీలు 6 మంది ఉన్న వాళ్ళని కాదని ఒక్కరిని పెట్టుకొని మీరు రేపు పొద్దున ఎంపీపీ కావాలనే దురుద్దేశంతో బెదిరించో, నయాన్నో, భయాన్నో ఆ వ్యక్తితో కంప్లైంట్ ఇప్పించి, ఏంటో నాకు అర్థం కావడంలే, ఆ ఊరు ఆడిందో తెలియదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, వీళ్ళకి ఏ పాపమో తెలియదు. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటూ పవిత్రంగా వాళ్ళ పనులు కార్యక్రమాలు చేసుకుంటున్న వ్యక్తులు 4 మీద, చాంద్ బాషా మీద, మక్బూల్ గారి మీద, సాదిక్ అన్న మీద, షామీర్ అన్న మీద, శ్రీకాంత్ రెడ్డి మీద అన్యాయంగా కేసు కులం పేరుతో దూషించారని చెప్పి పెడుతున్నారే, ఇది సబబు కాదు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, తమల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదంటూ సాక్షాత్తు సెల్ఫీ వీడియో ద్వారా కూడా వారు చెప్పడం జరిగింది. అయినా కూడా పోలీసులు ఈ అక్రమ కేసు పెట్టడం ఏంటి? ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ఠగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు తమనెవరు కిడ్నాప్ చేయలేదని ఎంపీటీసీ, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు పదే పేర్కొంటున్నప్పటికీ సెల్ఫీ వీడియో సాక్ష్యంగా బయటకి వీడియోని రిలీజ్ చేసినప్పటికీ ఎస్పీకి, అదేవిధంగా డిఎస్పీకి, సిఐకి, ఇట్లాంటి ఉన్నతాధికారులు కూడా ఈ వీడియోను పంపించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మాత్రం అక్రమ కేసులు నమోదు చేయడం, పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోందో చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మక్బూల్, అదేవిధంగా మాజీ శాసనసభ్యుడు అత్తార్ చాంద్ బాషాతో పాటు మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన నేతలపై కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి కదిరి నియోజకవర్గం గాండ్లపెంట ఈ మండలానికి సంబంధించి 27వ తేదీన ఎంపీపీ ఎన్నిక జరగనుంది. గత స్థానిక సంస్థ ఎన్నికల్లో గాండ్లపెంట ఎన్నికలకు సంబంధించి మొత్తం 7 స్థానాలు ఉండగా ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, టీడీపీకి ఓకే శివారెడ్డి. అయితే ఒకే